3 రకాల చిక్కుడుకాయలతో 3 రకాలుగా రథసప్తమి రోజున తయారు చేయవలసినటువంటి రథాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని రథసప్తమి రోజున చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. స్వామివారు 7 గుర్రాలపైన ప్రతిరోజు కూడా ప్రయాణిస్తూ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు. అందుకు గాను చిహ్నంగా ఇక్కడ 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తున్నాము. మీ దగ్గర స్వామివారి యొక్క చిత్రపటం లేకపోయినా సరే ఇలా రథాన్ని చేసి రథానికే పూజ అనేది చేయవచ్చండి. చాలా మంచిది. ముందుగా నాటు చిక్కుడుకాయలతో రథాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఇవి మా పెరట్లో కాచినటువంటి చిక్కుడుకాయలండి. అప్పుడే కోసుకొచ్చాను, అందుకే అంత నిగనగలాడుతూ ఎంతో స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి చిక్కుడుకాయలు తీసుకున్నట్లయితే ఈజీగా 2 నిమిషాల్లోనే మీరు రథాన్ని తయారు చేయవచ్చు. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేటప్పుడు ఒక రెండింటిని కలిపి ఇలా జాయింట్గా చేయాలి అంటే చిన్న కర్రపొల్ల ముక్కలు లాంటివి కావాలి. అందుకు కానీ ఇక్కడ నేను టూత్ పిక్స్ తీసుకుంటున్నాను. అలాగే తులసికోట వద్ద రథసప్తమి పూజను అందరం మనం చేసుకుంటూ ఉంటాం. మరి తులసికోట వద్ద రథసప్తమి పూజను ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. రథసప్తమి పూజ కోసం కావలసిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రి దగ్గర నుంచి రథసప్తమి పూజను ఎలా చేయాలని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా మన ఛానల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీతో మాట్లాడుతుండగానే నేను బేస్గా ఉండేలాగా 4 చిక్కుడుకాయలతో ఈ విధంగా తయారు చేశానండి. ఇక చాలా సులువుగా 4 పక్కల 4 టూత్ పిక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటండి ఈ చిక్కుడుకాయల రథం మాకు తయారు చేయడం రాదనుకుంటున్నారా? అందరూ తయారు చేసే విధానమేగా, ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడే పూజలు మొదలుపెట్టినా సరే లేదా కొత్తగా పెళ్ళైన వారు పూజలు చేద్దాం అనుకున్న వారికైతే చాలా కష్టంగానే ఉంటుందండి. ఏ విధంగా తయారు చేయాలి, ఎలా తయారు చేయాలని వాళ్ళకు ఒక ఐడియాగా ఉంటుందని షేర్ చేస్తున్నాను. మీకు తెలిసినట్లయితే తర్వాత 2 రకాల చిక్కుడుకాయలతో తయారు చేసేటువంటి రథాలు చాలా స్పెషల్గా ఉంటాయండి. మీ దగ్గర కూరగాయ ముక్కలు ఉన్నా లేదంటే పువ్వులు ఉన్నా సరే చక్కగా పువ్వుల రథాన్ని లేదా వెజిటబుల్స్తో రథాన్ని తయారు చేయవచ్చు. ఇది కొన్ని 4 పక్కల కూడా ఈ విధంగా అయితే బేస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక 3 చిక్కుడుకాయలు మిగిలాయి. మొత్తం 7 చిక్కుడుకాయలు కదండి. కాబట్టి ఈ టూత్ పిక్స్కే ఈ 3 కూడా గుచ్చేయచ్చు. 2 అయితే ఇలా గుచ్చడం కుదురుతుంది, కానీ 3వ చిక్కుడుకాయ కుదరదనమాట. కాబట్టి అందుకని ఇంకో టూత్ పిక్స్ తీసుకుని 3 కలిసి ఉండేటట్లుగా ఈ విధంగా మూడింటిని కలిపి చిన్న టూత్ పిక్ తీసుకుని 3 కలిపి ఇలా నొక్కోవాలన్నమాట. ఎందుకంటే రథం పైన ఒక కొప్పులాగా ఉంటుంది కదా, అందుకుగా అనమాట. చూడండి, చూస్తుంటే సులువుగా 2 నిమిషాల్లోనే మనం చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేసాము. ఈ విధంగా మీరు ఫ్రెష్గా చిక్కుడుకాయలు కనుక తెచ్చుకున్నట్లయితే చాలా సులువుగా టూత్ పిక్స్ గుచ్చినా కూడా చిక్కుడుకాయ అనేది వణక్కుండా తొనక్కుండా పర్ఫెక్ట్గా రథం అనేది తయారు చేయవచ్చు. టైము సేవ్ అవుతుంది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, చక్కనైనటువంటి రథం అయితే తయారవుతుంది. మీలో ఎంతమందికి ఇలా బేసిక్గా తయారు చేసేటువంటి చిక్కుడుకాయల రథం వచ్చు అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో సరదాగా కామెంట్ చేయండి. 2-3 సార్లు అటు ఇటు నేను చిక్కుడుకాయల రథాన్ని కూడా కదిపి చూశానండి. ఎక్కడా కూడా చిక్కుడుకాయ అనేది పడిపోకుండా ఎంత స్ట్రాంగ్గా తయారైందో చూసారా? ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి రథం పైన స్వామివారు ప్రతిరోజు కూడా ప్రయాణిస్తూ మనకి ఇంతటి వెలుగును ప్రసాదిస్తున్నారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానికి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. నేను ఒక ప్లేట్లో అయితే చిక్కుడుకాయ ఆకులు పెట్టుకుని ఆ పైన రథాన్ని పెట్టుకుంటున్నాను. చక్కగా పూలతో అలంకరణ చేయండి, పసుపు కుంకుమతో అలంకరణ చేయండి. ఇక స్వామివారి రథం అన్నట్లుగా భావిస్తూ పూజలో పెట్టి పూజించండి. ఇక 2వ రకం అండి, పువ్వుల రథం. పువ్వుల రథం అంటే చాలా అందంగా ఉంటుంది కదూ. రకరకాల పూలతో మనం ఈ రథాన్ని తయారు చేయవచ్చు. మా పెరట్లో పూచినటువంటి తెల్లటి పూలు అయితే తీసుకువచ్చాను. ఇలా డైరెక్ట్గానే పువ్వులతోటి కూడా తొడిగి మనం రథాన్ని తయారు చేయవచ్చు. కానీ పువ్వులు అనేవి ఎక్కువగా స్టిక్స్ అనేవి పట్టవండి. అందుకని ఏం చేస్తున్నానంటే పువ్వు రేకిని అలాగే కాండాన్ని రెండింటిని కూడా వేరు చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా పువ్వులు ఎక్కువగా పడతాయి అన్నమాట. ఇలా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకొని టూత్ పిక్ తీసుకున్నాం కదా, ఆ టూత్ పిక్కి ఫ్లవర్ అనేది ఇట్లా నొక్కాలండి. ఒక్కొక్కటి పాడవుతుంది, పర్వాలేదు, ట్రై చేయండి. ఒకటి కాకపోతే మరో 2 అయినా సరే పువ్వులు అనేవి చక్కగా స్టిక్ అవుతాయి. తెల్లని పువ్వులు, పచ్చ రంగులో ఉన్నటువంటి చిక్కుడుకాయలు. మరి ఈ చిక్కుడుకాయలు కూడా మాది చిన్న పల్లెటూరు అండి. మరొకరి ఇంట్లో అయితే ఈ చిక్కుడుకాయలు కోసుకొచ్చాను. చాలా కొద్దిగా పొడుగ్గా ఉన్నాయి కదా ఈ చిక్కుడుకాయలు అయితే. ఇవి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మరి ఈ చిక్కుడుకాయలతో కూడా రథాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీరు ఈ రథాన్ని పిల్లలతో కూడా తయారు చేయించవచ్చండి. పిల్లలకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే క్రియేటివిటీగా తయారు చేస్తారు. ఇక మన స్టిక్ అంతా కూడా పూలన్నీ గుచ్చి చేయవచ్చు. నేనైతే మధ్యలో కొంచెం ఖాళీగా కనిపిస్తూ
పూలు అనేవి ఇలా కనిపిస్తాయి కదా అని పైన ఒక 2 కింద ఒక 2 అయితే పెట్టాను. ఆ తర్వాత ముందుగా చిక్కుడుకాయకి అడ్డంగా పెడుతున్నానండి. ఈసారి నిలువుగా కాదు, పొడుగా పెట్టేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయని ఇలా పొడుకోబెట్టి నొక్కినట్లయితే చక్కగా మీకు స్టిక్ అనేది నిలబడుతుంది. అలాగే 2 పక్కల కూడా ఈ విధంగా గుర్చేసిన తర్వాత మరొక చిక్కుడుకాయకి కూడా ఇరు పక్కల అలానే ఇలా నొక్కాలన్నమాట. ఇప్పుడు మనకి చక్కగా ఈ పువ్వులు అనేవి నిలబడి ఉన్నాయి కదా, పై భాగంలో కూడా 2 చిక్కుడుకాయలను అటు ఇటు ఈ విధంగా టూత్ పిక్కి నొక్కాలి. ఇంకా గులాబీ రంగు పువ్వులు ఉన్నా కూడా చక్రాలుగా పైన కొప్పి పైన అందంగా చక్కగా రెడీ చేయవచ్చండి. నాకు పెరట్లో పూసినట్టు పువ్వులతోని ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తున్నాను. రకరకాల పువ్వులతో చిక్కుడుకాయల రథాన్ని అందంగా తయారు చేయవచ్చు. 4 చిక్కుడుకాయలతో అయితే బేస్ రెడీ చేశాను కదండి. ఇంకా 3 చిక్కుడుకాయలు, ఈ 3 చిక్కుడుకాయలు కలిపి టూత్ పిక్తో ఇలా నొక్కితే పైన ఉన్నటువంటి స్వామివారి రథానికి పై భాగంలో కొప్పులాగా ఈ విధంగా అందంగా తయారైంది. మీ దగ్గర చిక్కుడాకు ఉన్న జిల్లేడాకు ఉన్న పసుపు కుంకుమ అలంకరణ చేసి చుట్టూ కూడా స్వామివారి ఇలా రేస్ ఉన్నట్లుగా ఒక సూర్యుడు ఫేస్ వచ్చేలాగా ఇలా తయారు చేసుకోండి. ఆ పైన రథాన్ని పెట్టండి, లేదా రథం మధ్యలో కూడా ఈ చిక్కుడాకుని పెట్టవచ్చు. అంతేనండి, సులువుగా పువ్వుల రథం అందంగా తయారైంది కదా. మనలో చాలామందికి చాలా రకరకాలుగా రథాన్ని తయారు చేసే అలవాటు ఉంటుంది. నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఐడియాని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఈ పువ్వుల రథం నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి. తెల్లని పువ్వులు పచ్చటి చిక్కుడుకాయల మధ్యన ఒక ఎర్రటి జెండాని పెట్టినట్లయితే చిక్కుడుకాయల రథానికి చాలా అందమే వచ్చిందండి. తిరుగులేని జెండాతో చిక్కుడుకాయల రథము చాలా అందంగా తయారైందని చెప్పాలి. ఇక 3వ రకమైనటువంటి చిక్కుడుకాయలతో ఇప్పుడు రథాన్ని తయారు చేస్తున్నాను. మీలో చాలామందికి ఈ చిక్కుడుకాయలు తెలుసా లేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి గులాబీ రంగు చిక్కుడుకాయలు అనమాట. గులాబీ రంగులాగా లేదా పర్పుల్ అని అంటారు. ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తున్నటువంటి చిక్కుడుకాయలు ఇప్పుడు అసలే పర్పుల్ కలర్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. రేగి పళ్ళతోటి అలాగే ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలతో ఇప్పుడు రథాన్ని ఎలా తయారు చేయాలనే విషయం తెలుసుకుందాం. మరి ఎందుకని ప్రతిసారి కూడా కమెంట్ చేయమని అడుగుతున్నాను అంటే మీ అభిప్రాయానికి నేను చాలా విలువ ఇస్తానండి. అందుకని మీ అభిప్రాయం తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇవి కూడా మీరు ఫ్లాట్గా కానీ లేదా నిలబెట్టైనా సరే చిక్కుడుకాయలని ఈ విధంగా గుచ్చుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే అడ్డంగా ఉంటే ఫ్లాట్గా కిందకి నిలబడి ఉంటుంది కదా అన్నట్లుగా ఈ విధంగా పెడుతున్నాను. ఎందుకంటే 4 పక్కల నా ఉద్దేశం ఏంటంటే చక్రాలు పెడదాం అనుకుంటున్నాను. అవి కూడా రేగికాయలని రౌండ్గా కట్ చేసి చుట్టూ చక్రాలుగా పెడదామని అనుకుంటున్నాను. వీటితో కాదండి, మీరు ఇంకా క్యారెట్ మొక్కలతో అయినా సరే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏదైనా వెజిటబుల్ తీసుకొని చుట్టూ చక్రాలుగా పెట్టవచ్చు. ముందుగా మనం బేస్ అయితే తయారు చేసుకున్నాం కదా. ఇక 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే చిక్కుడాకు పైన పసుపు కుంకుమ పెట్టి చుట్టూ స్వామివారి యొక్క అంటే సూర్యకిరణాలు ఉన్నట్లుగా రేస్ అనేది వేద్దాం అనుకున్నాను. ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉండాలి కదా సూర్య భగవాన్ స్వామివారు. అందుకే వరిపిండి తీసుకుని చుట్టూ కూడా ఈ విధంగా రేస్ ఉన్నట్లుగా వేస్తున్నాను. సూర్యకిరణాల మధ్యన స్వామివారు చక్కగా వెలిగిపోతూ కనిపిస్తున్నారు కదా. ఇక చిక్కుడుకాయలను ముందుగా బేస్ రెడీ చేసుకున్నాం. ఇక నేను క్యారెట్ తీసుకున్నానండి. ఈ క్యారెట్ కూడా ముందుగా కడిగి తీసుకున్నాను. ఇక తర్వాత పీల్ చేస్తున్నాను. ఇలా మొత్తం పీల్ అవుట్ చేసిన తర్వాత చక్కగా మీకు ఫ్రెష్గా క్యారెట్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సమానంగా చుట్టూ రథచక్రాలు ఉన్నట్లుగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్కి మంచి న్యాచురల్ కలర్ ఉంటుంది కదండి, ఆరెంజ్ కలర్ లాగా బాగా కనిపిస్తుంది. కాబట్టి రౌండ్గానే పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. చుట్టుపక్కల 3 పక్కల కూడా ఇలాగా 3 ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మీకు రథం అనేది చక్రం ఈ విధంగా తయారవుతుంది. అలాగే ఇంకా మంచి కలర్ఫుల్గా చేద్దాం అనుకుని బేస్గా ఒక వైట్ కలర్ చక్రం అయితే పెడదాం అనుకున్నాను. అందుకని కొంచెం పెద్ద రేఖ అయితే తీసుకున్నాను. మధ్యలో కట్ చేయడానికేమో పిక్క ఉంది కదండి, అది తీసేసి మధ్యలో ఎంటీ వస్తుంది. చిన్న టూత్ పిక్ తీసుకుని నేను మధ్యలో ఇలా నొక్కి పెట్టుకున్నాను. చూడండి, 4 పక్కల కూడా వైట్ కలర్ చక్రం పైన క్యారెట్ ముక్కలతో చాలా అందంగా చిక్కుడుకాయల రథం అయితే తయారైపోయింది. అయితే రథానికి చిన్న తాడు కట్టి మూవ్ అవుతున్నట్లుగా కూడా చేయవచ్చండి, ఎందుకంటే రథ చక్రాలు ఉన్నాయి కదా.